విజయవాడ నగరంలో మావోయిస్టుల కదలికతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడెక్కడైతే ఈ మావోయిస్టులు ఉంటారని అనుమానిస్తున్నారో ఆయా ప్రాంతాలన్నింటినీ కార్డినేట్ సెర్చ్ చేయడం జరుగుతోంది. ప్రతి చోట కూడాను కూలంకషంగా ఎక్కడెక్కడైతే ఉన్నారన్నటువంటి అనుమానాలు, తర్వాత లేబర్ ఎక్కడెక్కడైతే నివసిస్తున్నారో వాటన్నిటిలో కూడాను సోదాలు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా విజయవాడ నగరంలో సీసీ కెమెరాలను పెంచి ఆ సీసీ కెమెరాల ద్వారా కొత్త వ్యక్తుల కదలికలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మాచవరం సిఐ ప్రకాష్ ఉన్నారని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ గంగిరెద్దుల తిప్పలో మీరు ఇల్లు కూడా వెతికి ఎక్కడెక్కడైతే ఈ మావోయిస్టులు ఉండే అవకాశం ఉందనే దాని మీద పరిశీలన చేయడం జరిగింది. మరి ఏ విధంగా మీ యొక్క ఈ మావోయిస్టులను గుర్తించే ప్రక్రియను మీరు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? యాక్చువల్ గా ఈరోజు గౌరవనీయుల విజయవాడ సిపి గారి ఆదేశాల ప్రకారం, మా డీసీపీ సార్, సెంట్రల్ ఏసీపీ సార్ ఆదేశాల ప్రకారం మా పక్కనే ఉన్న బోర్డర్ పోలీస్ స్టేషన్ లో, పరమట పోలీస్ స్టేషన్ లో మావోయిస్టులను గుర్తించడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మా స్టేషన్ లో కూడా ఎక్కడెక్కడైతే ఈ మాస్ ఏరియా ఉంటారో, ఎక్కువ పబ్లిక్ ఎలా ఉంటారో వాళ్ళ దగ్గర ఒకసారి తనిఖీ చేయమని మా ఏరియాలో ఈ కొండ మీద గంగనెత్తల తెప్ప మీద సుమారు 5 బ్లాకులు ఉన్నాయి. అక్కడ జనాలు రద్దీగా ఉంటారు. ఎవరు ఏ బ్లాక్ ఉన్నారో తెలియదు. అందుకని ఆ బ్లాక్ లో కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ పబ్లిక్ తో మాట్లాడడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు 10 మంది 20 మంది రూమ్ తీసుకుని రూమ్ లో ఉండి బయటకు రాకపోయినా సంచరిస్తున్నా గానీ అలాంటి సమాచారం కోసం తెలిస్తే ఇమీడియట్ గా పోలీసు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రతి బ్లాక్ ని క్షుణ్ణంగా తెలిసి పబ్లిక్ తో మాట్లాడడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఎవరు రాలేదని చెప్పారు. ఫ్యూచర్ లో ఎవరైనా వ్యక్తులు అద్దెకు వచ్చినా గానీ వాళ్ళ మీద అనుమానం ఉంటే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు విజయవాడ నగరంలో సీసీ కెమెరాలు ప్రధానమైనటువంటి ఏరియాలు కూడలిలో మాత్రమే ఉండడం జరిగింది. ఇప్పుడు మావోయిస్టుల కదలికలతో ఏ ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలను పెట్టాలని చెప్పేసి పోలీసు శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిపి గారు స్పెషల్ గా సిటీ మొత్తం 10,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన అన్ని స్టేషన్లో కూడా కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఈ అపార్ట్మెంట్ల వైపు ప్రతి సందులో కూడా సీసీ కెమెరాలు 2-3 రోజుల్లో మా లిమిట్స్ లో సుమారు 500 కెమెరాలకు ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యాము. ఆల్రెడీ 400 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒక 2 days లో రిమైనింగ్ కూడా ఇన్స్టాల్ చేసి అన్నిటి కూడా సర్వీస్ లోకి వచ్చేటట్టు అన్ని కూడా కెమెరాలు వచ్చేసేటట్టు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా కొత్త వ్యక్తులు కదలికలు వస్తే, అనుమానితులు తెస్తే సీసీ కెమెరాలో నిఘా ఉంటుంది. ఏమైనా దొంగతనం జరిగినా గానీ ఇమీడియట్ గా పట్టుకోవడం జరుగుతుంది. సస్పీషియస్ వ్యక్తులు ఎవరు వచ్చినా ఐడెంటిఫై జరుగుతుంది. ప్రతిదీ స్టేషన్ పరిధిలో ప్రతిదీ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలనే ఉద్దేశంతో సిపి గారు దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా మేము ప్రతిరోజు సీసీ కెమెరాలు బిగిస్తున్నాం. ప్రధానంగా ఈ మావోయిస్టు కదలికల మీద మీ ఏరియాలో అయితేనేమి, విజయవాడ నగరంలో అయితేనేమి ఏ ప్రాంతాల్లో వారు ఉంటారని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? అక్కడ ఈ తనిఖీల ప్రక్రియ ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఇక్కడ మాకు మాచవరం లిమిట్స్ లో కొండ చుట్టూ ఇండివిజువల్ హౌస్ లో కొంతమంది పబ్లిక్ ఉంటారు. అక్కడ లేబర్ ఎవరెవరు ఉన్నారో పట్టించుకోరు. అందువల్ల అక్కడ అవకాశం ఉంది కాబట్టి అక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ జరుగుతుందండి. ఇది కంటిన్యూగా సిపి గారి ఆదేశాల ప్రకారం కంటిన్యూగా ఒక 1 month ప్రకారం మొత్తం ప్రతిరోజు సెర్చ్ చేయడం జరుగుతుంది. మావోయిస్టులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారినందరినీ కూడాను వెతికి పట్టుకునేందుకోసం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పొచ్చు. 10,000 కెమెరాలు కొత్తగా విజయవాడ నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కొత్త వ్యక్తుల కదలికలన్నింటినీ కూడాను గుర్తించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలో దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ కొండ ప్రాంతాల్లో అయితేనేమి, తర్వాత లేబర్స్ ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉంటారో వాటన్నింటిలో కూడా ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం ద్వారా ఈ మావోయిస్టుల కదలికలన్నింటినీ కూడా గుర్తించాలని చెప్పేసి ఆ ప్రక్రియ కొనసాగుతోంది. అంతేకాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించినా కూడాను వారి సమాచారం వెంటనే పోలీస్ స్టేషన్కి అందజేయాలని చెప్పేసి సిఐ ప్రకాష్ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ గౌతమ్తో విజయచంద్రన్, విజయవాడ.